హోప్ యూ డూయింగ్ వెల్. బిఫోర్ సెషన్‌లో నేను లైక్ అప్లికేషన్ ఎలా సెటప్ చేయాలో చూపించాను. లైక్ ఎలా అంటే పార్ట్ 1 వీడియోలో నేను అప్ టు ఐకాన్స్ ఎలా సెటప్ చేయాలి, ఇలా ఎలా సెటప్ చేయాలని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. దిస్ ఈస్ పార్ట్ 2 వీడియో గైస్. పార్ట్ 1 వీడియో మీరు చూడకపోతే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేశాను, చూడండి. ఓకేనా? ఇప్పుడు కమ్ టు ద సెషన్. మనం ఇక్కడ క్లిక్ ఇవ్వంగానే మనకి ఓవరాల్‌గా బ్యాక్‌గ్రౌండ్ డార్క్ వచ్చేసి మొత్తం వైట్‌గా రావాలి. మళ్ళీ అగైన్ క్లిక్ ఇవ్వంగానే మళ్ళీ ఇది వైట్‌గా రావాలి. ఐ మీన్ బ్యాక్‌గ్రౌండ్ వైట్‌గా వచ్చి రిమైనింగ్ కలర్స్ మనం ఇచ్చిన కలర్స్ రావాలి. ఇలా ఎలా సెటప్ చేయాలి అంటే మనం డార్క్ అండ్ లైట్ మోడ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం VS కోడ్కి వెళ్ళాను గైస్. VS కోడ్కి వచ్చాం కదా. ఇక్కడ నేను index.cssలోకి వచ్చాను. ఒక 2 సెకండ్స్ ఇక్కడ ఉన్న డేటా మొత్తం మీరు కాపీ చేసుకోండి. మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే కొంచెం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కాపీ చేయండి. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డేటా థీమ్ అండ్ డేటా డార్క్, ఐ మీన్ ఈ డేటా మొత్తం కాపీ చేయండి. వన్స్ ఇక్కడ కాపీ చేశాక, ఐ మీన్ మీరు ఎంటర్ చేశాక ఇక్కడ స్టార్ మార్జిన్ ప్యాడింగ్ ఉంది కదా, ఇది కూడా మీరు కాపీ చేయండి. ఓకేనా? మీకు ఒక కాన్సెప్ట్ చూపిస్తాను గైస్. సెట్ అట్రిబ్యూట్ ఇక్కడ HTML DOMలో మీకు సెట్ అట్రిబ్యూట్ అనే కాన్సెప్ట్ ఐడియా ఉంటే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఈ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మీకు కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నేను ఇక్కడ H1 ట్యాగ్ ఉంది. ఈ ట్యాగ్ ఒక ఐడి ఇచ్చాడు. అండ్ దెన్ ఇక్కడ నేను ఒక బటన్ ఇచ్చాను, ఆన్ క్లిక్ ఈవెంట్. ఐ మీన్ ఈ డేటా వాళ్ళు ప్రొవైడ్ చేసింది. మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కోసం, కొంచెం క్లియర్గా అర్థం కావడానికి కోసం ఈ డేటాని, ఐ మీన్ ఈ కోడ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ ట్యాగ్ వాళ్ళు ఇచ్చారు, ఇక్కడ ఒక ఐడి అసైన్ చేశారు, అందులో ఇక్కడ బటన్ ఇచ్చారు, ఇక్కడ ఆన్ క్లిక్ ఈవెంట్ ఇచ్చారు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లైక్ ఇక్కడ ఈ ఫంక్షన్లో వాడు ఏం చేశాడంటే చూడండి, ఇక్కడ ట్యాగ్కి ఈ క్లాస్ అసైన్ చేయండి అని. ఎప్పుడు అసైన్ చేయాలి? ఇక్కడ ఆన్ క్లిక్ ఈవెంట్ ఇక్కడ క్లిక్ ఇచ్చినప్పుడు ఈ క్లాస్, ఈ డెమో క్లాస్లో ఉన్న డేటా మొత్తం ఈ లైన్కి అసైన్ అవుతుంది. ఏం అసైన్ అవుతుంది? కలర్ రెడ్ ఇచ్చాడు అంటే ఇక్కడ క్లిక్ ఇవ్వగానే ఇక్కడ ఈ టెక్స్ట్ మొత్తం రెడ్గా కన్వర్ట్ అవుతుంది. చూడండి, ఎస్ గాట్ ఇట్. అంటే ఏం లేదు గాయస్, జస్ట్ క్లాస్ అసైన్ చేశాడు అంతే. మనకి డామ్ ఎలిమెంట్స్ ఉంది కదా, జావా స్క్రిప్ట్లో డామ్ గురించి మీకు క్లియర్ ఐడియా ఉంటే ఈ ఎగ్జాంపుల్ మీకు క్లియర్గా ఐడియా ఉంటుంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సేమ్ కాన్సెప్ట్ మనం ఇక్కడ అప్లై చేస్తాం. ఏం చేస్తామంటే ఇక్కడ డేటా, ఐ మీన్ థీమ్ ప్రొవైడర్లోకి వచ్చాం కదా, ఇక్కడ యూస్ ఎఫెక్ట్ అని తీసుకుంటాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూస్ ఎఫెక్ట్ తీసుకునే ముందు డిపెండెన్సీ కూడా ఇవ్వాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే మనం ఫస్ట్ కాన్స్టెంట్ కలర్ అని ఒక వేరియబుల్ తీసుకుందాం. ఓకేనా? ఈ వేరియబుల్కి ఏం అసైన్ చేద్దామంటే వైట్ అని తీసుకొని, ఎప్పుడైతే వైట్ అనేది ఫాల్స్ అయిద్దో డార్క్ అసైన్ అవుతుంది, ఐ మీన్ లైట్ అసైన్ అవుతుంది. లైట్ అని తీసుకుంటున్నాను. ట్రూ అయినప్పుడు ఫాల్స్ అసైన్ అవుతుంది. అంటే ఇక్కడ ఇప్పుడు కలర్ వేరియబుల్ ఏమొస్తుంది మనకి, ఇక్కడ కన్సోల్ లాగ్ చేద్దాం. చూడండి, కన్సోల్ లాగ్ కలర్, COLR కలర్. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాము. కన్సోల్ లాగ్ చేసినప్పుడు కలర్ కానొస్తుంది. చూడండి గైస్, కొంచెం ఓపిక్గా వినండి. ఇక్కడ కన్సోల్ లాగ్ చేసాము. ఫస్ట్ మనకి లైట్ అంటే మన ఆల్రెడీ లైట్ మోడ్లోనే ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ మనం ట్రూ పెట్టగానే మనకి కలర్ వాల్యూ ఏమొస్తుంది చూడండి. ట్రూ పెట్టగానే కలర్ వాల్యూ ఏమొస్తుంది మనకి, డార్క్ వస్తుంది. చూడండి, ట్రూ పెట్టాక ఇక్కడ చూడండి, చూడండి మనకి డార్క్ వచ్చేసింది. మనం అగైన్ రీలోడ్ చేద్దాం అప్లికేషన్ని. జస్ట్ సెకండ్ లోడ్ అయింది, అందుకని ఇక్కడ డార్క్ వచ్చేసింది. ఓకేనా? అంటే ఈ కలర్ వాల్యూ మనం ట్రూ పెడితే డార్క్ వస్తుంది, ఫాల్స్ పెడితే లైట్ వస్తుంది. ఓకేనా? అర్థమైందా? ఇక్కడ కన్సోల్ చేసాం. ఇప్పుడు మనం ఈ కన్సోల్ రిమూవ్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం ఇక్కడ index.cssలో డేటా థీమ్ అని ఒక వేరియబుల్కి లైట్ డార్క్ అసైన్ చేస్తాం. ఎప్పుడు అసైన్ చేస్తామంటే ఆ కలర్ని మనం ఇక్కడ డేటా థీమ్కి ఆ కలర్ని అసైన్ చేస్తాం. ఎలా అసైన్ చేస్తాం? సెట్ అట్రిబ్యూట్ అనే కాన్సెప్ట్ ఉంది కదా, ఆ కాన్సెప్ట్ ద్వారా మనం ఇక్కడ ఆ కలర్ని అసైన్ చేస్తాము. కొంచెం ఓపికగా వినండి, నేను కోడ్ రాస్తున్నా. కోడ్ ఏమి ఉండదు, జస్ట్ ఇందాక రాసిన కోడే, ఇందాక చూసిన కోడే. డాక్యుమెంట్ డాట్ ఎలిమెంట్ డాట్ సెట్ అట్రిబ్యూట్ ఏం లేదు. ఇక్కడ మనం ఏమి ఇచ్చాము, అక్కడ డేటా థీమ్ అని ఇచ్చాము. ఇప్పుడు ఆ థీమ్లో ఏమేమి ఉండాలి, ఏ కలర్ ఉండాలి? ట్రూ వచ్చినప్పుడు ఆ కలర్ ఉండాలి, ఫాల్స్ వచ్చినప్పుడు ఆ కలర్ ఉండాలి. అర్థమైందా? డేటా థీమ్కి
ఫస్ట్ మనకి ఇప్పుడు ట్రూలో ఉంది కాబట్టి మనకి లైట్ కలర్ అంటే బ్యాక్‌గ్రౌండ్ లైట్ ఉంది. అండ్ టెక్స్ట్ కలర్ ఇదొస్తది. ఎందుకంటే ఇక్కడ వేరియబుల్ ఇచ్చాం చూడు. బ్యాక్‌గ్రౌండ్ వేరియబుల్ అని పెట్టి ఇక్కడ 2 వేరియబుల్స్ సేమ్‌గా ఇచ్చాం చూడండి. ఇక్కడ వేరియబుల్స్ సేమ్‌గా ఇచ్చాం. కాపోతే అక్కడున్న కలర్స్ చేంజ్ అయ్యాయి చూడండి. ఇక్కడ నేనేమి ఇచ్చానంటే బేస్డ్ ఆన్ మనం క్లిక్ చేసిన ట్రూ అయితే ఒక కలర్ వస్తది. ఫాల్స్ అయితే ఒక కలర్ వస్తది. ఇప్పుడు చూద్దాం చూడండి. ఇప్పుడేం చేద్దామంటే ఇప్పుడు వైట్‌గా ఉంది. ఇక్కడ క్లిక్ చేయంగానే ఓవరాల్‌గా బ్యాక్‌గ్రౌండ్ డార్క్ అయితది. అండ్ టెక్స్ట్ కలర్ వైట్ అయితది చూడండి. సారీ గైస్ ఇక్కడ ఇష్యూ ఏంటో ఉంది. జస్ట్ ఆ ఇష్యూని రిసాల్వ్ చేద్దాం. థీమ్ ప్రొవైడర్‌లోకి వచ్చాం. డేటా థీమ్ అని ఇచ్చాం. ఓకే. సారీ. ఎప్పుడెప్పుడు అవి చేంజెస్ కావాలి అంటే ఇక్కడ మనం లైక్ వైట్ ఇద్దాం. ఎప్పుడైతే మనం ఈ వేరియబుల్స్ ఐ మీన్ ఇక్కడ ట్రూ, ఫాల్స్ అని వస్తా ఉంటదో అప్పుడే ఇది ఎగ్జిక్యూట్ అయితది. లైక్ ఎలా అంటే ఎప్పుడెప్పుడు కోడ్ ఎగ్జిక్యూట్ కావాలి లైక్ యూజ్ ఎఫెక్ట్ జనరల్‌గా మనం డేటా ఫెచ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. ఇక్కడ డిపెండెన్సీలో ఎప్పుడెప్పుడు రెండర్ కావాలి అంటే ఎప్పుడైతే డిపెండెన్సీలో ఉన్న వాల్యూ చేంజ్ అయితా ఉంటదో అప్పుడప్పుడు రెండర్ కావాలి. ఇక్కడ వాల్యూ ఎవ్రీ టైమ్ చేంజ్ అయితా ఉంటది కాబట్టి మనం రెండర్ కావాలి. ఓకేనా? ఇప్పుడు చూద్దాం గైస్. మనం క్లోజ్ చేద్దాం కన్సోల్ లాగ్‌ని. ఇక్కడ చూడండి. మనకు డార్క్ మోడ్ వచ్చేసింది. మొత్తం డార్క్ వచ్చింది. అండ్ ఇక్కడ ఉన్న కలర్స్ మొత్తం వైట్ వచ్చాయి. ఇక్కడ చూడండి. ఇప్పుడు మొత్తం బ్యాక్‌గ్రౌండ్ వైట్ వచ్చింది. ఇక్కడ ఈ కలర్ వచ్చాయి. చూడండి. మనము ఇక్కడ index.cssలో మనం ఇక్కడ ఏ కలర్ అయితే ఇచ్చామో బ్యాక్‌గ్రౌండ్ ఇది ఇచ్చింది. టెక్స్ట్ కలరు ఈ కలర్ వచ్చింది. కావాలంటే చూడండి. బ్యాక్‌గ్రౌండ్ వైట్ వచ్చింది. టెక్స్ట్ కలరు లైక్ లైట్ బ్లూ లెక్క వచ్చేసింది. ఓకేనా? క్లిక్ చేయంగానే చూడండి. బ్యాక్‌గ్రౌండ్ డార్క్ వచ్చేసింది. ఇక్కడ టెక్స్ట్ కలర్ వైట్ వచ్చింది. ఇక్కడ చూడండి. ఇక్కడ వెనెవర్ డార్క్ వచ్చినప్పుడు బ్యాక్‌గ్రౌండ్ డార్క్ వచ్చేసింది. టెక్స్ట్ కలర్ వైట్ వచ్చింది. ఓకేనా? దట్స్ ఇట్ గైస్. దిస్ ఈస్ ద బెస్ట్ వే లైట్ అండ్ డార్క్ మోడ్‌కి. అండ్ ఆల్సో ఈ సెషన్ గాని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. ఓకేనా? మీకు క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఇదే వీడియో నేను నెక్స్ట్ ఐ మీన్ ఇంకొక వీడియో తీసి కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్.